మూడో అధ్యాయంలో చూసుకుంటే, ప్రకటన మూడో అధ్యాయంలో చూసుకుంటే 7 సంఘాల గురించి చెప్పుకుంటూ వచ్చినాం. ఒక్కొక్క సంఘం ఎట్లుంది, ఆ సంఘంని చూసి మనము దేవుడు ఆ సంఘంలో ఉన్న డ్రాబ్యాక్స్ చూపిస్తూ మనం ఏం నేర్చుకోవాలా, అట్లా ఎందుకు ఉండకూడదు, అట్లా ఉంటే దేవుడు వారిని వదిలేసినట్టు మనల్ని కూడా వదిలేస్తారు. దేవుడికి మనకి దగ్గరగా ఉండం మనము అని చెప్పేసి ఆ సంఘాలని చూపిస్తూ దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తూ వచ్చారు. తర్వాత 4వ అధ్యాయంలోకొస్తే ఆడ మూడో అధ్యాయంలో లాస్ట్‌లో జెప్తారు. సింహాసనం మీరు ఎవరైతే జయిస్తారో వాళ్ళని నేను నా సింహాసనము కుడివైపున కూర్చోబెట్టుకుంటాను, కూర్చొనిస్తాను అని జెప్తున్నారు. సో, నాలుగో వచనంలోకొచ్చేసరికి ఆ సింహాసనం ఎట్లుంటది? ఆ సింహాసనం ముందేముంటది? ఆ సంహాసనంలో నుంచి ఏమొస్తది? అనేది మనం జూసుకుంటూ వచ్చినాము. 4గో అధ్యాయము 5వ వచనంలో జూస్తే ఆ సింహాసనంలో నుండి మెరుపులు, ఉరుములు, ధ్వని అట్లాంటివి ఉన్నాయి. తర్వాత ఆ సింహాసనము పైనుంచి ఆ సింహాసనము పైనుంచి మరకతంలాగా ఒక ఇంద్రధనస్సు ఉంది అని జెప్పి, తర్వాత స్ఫటికముతో పోలుస్తూ గాజు వంటి ఒక సముద్రము, ఆ సముద్రము అంటే అలలు రాకుండా లేకపోతే కదలకుండా స్థిరంగా ఉంటున్న సముద్రం ఒకటి ఆ సింహాసనం ఎదుట ఉందంట. తర్వాత ఆ సింహాసనంలో 4 జీవులున్నాయంట. 4 అంటే కన్నులతో నిండిన 4 జీవులున్నాయి. ఆ 4 జీవులు ఒక్కొక్కటి మనకు నేర్పిస్తూ ఉన్నాయి. సింహం ఒకటి ధైర్యం జూపిస్తుంది. దూడ దేవుని యొక్క పరిచర్యలో మనం ఎట్లా ఉండాలా నమ్మకంగా అనేది చూపిస్తుంది. మనిషి ముఖము వంటి ఒక ముఖము మనకేం జూపిస్తుందంటే ఆహ్, జ్ఞానంని చూపిస్తుంది. దేవునికి దగ్గరగా ఉన్న సందర్భాలని ఎట్లా మనము నేర్చుకోవాలనేది చూపిస్తుంది. తర్వాత ఎగురుతున్న పక్షిరాజు అది ఏం చూపిస్తుందంటే దాని యొక్క గురి దేని మీద ఉంటదో, ఆ గురి మీదనే అది స్టాండ్ తీసుకొని ఉంటదంట. తర్వాత అది ఎంత ఎత్తులో ఉంటదో, ఏదైతే గురి ఉంటదో, ఆ గురిని బట్టి మాత్రమే అది ఉంటది. అంటే ఎంత ఎత్తుగా ఎగిరిపోతదో అది. అంటే మన ఆలోచనలు గూడా దేవుని పట్ల అంత అత్యున్నతంగా ఉండాలంట. అంత హైట్స్‌లో ఉండాలా. ఇంకోటేందంటే దాని గురి అంటే మన గురి ఏంది అంటే మన ఎటర్నల్ లైఫ్ మనం ఎట్లా ఈ యొక్క లైఫ్‌లో మనం రీచ్ అవ్వాల్సిన ప్లేస్‌కి కావాల్సిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నమాట. ఆ ఎక్స్‌పెరిమెంట్స్‌లో గూడా లేకపోతే ఆ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా మనం దేవునికి స్టాండ్ తీసుకొని దేవుని దగ్గర నిలబడుతున్నామా లేదా అని ప్రతిరోజు, ప్రతి క్షణము మనం టెస్టులతోనే ఉంటాం. సో, అట్లాంటివి ఆ యొక్క సింహాసనంలో నుంచి చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఐదవ వచనంలో చూసుకుంటే, ఐదవ వచనము 1, 2 వచనాలు చెప్తాను. మరియు లోపటను, వెలుపటను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడును బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. ఇక్కడ ఈ యోహాన్ గారు పద్మాసు దీపంలో కూర్చొని ఆయన దర్శనాల్లో చూస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, లోపట, వెలుపట వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము సింహాసమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. యోహాన్ గారు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న దేవుని చేతిలో అంటే కుడి చేతిలో ఒక గ్రంథం జూస్తున్నారంట. ఆ గ్రంథంలో 7 ముద్రలు వ్రాయబడి ఉన్నాయంట. అసలు కుడి చెయ్యి అంటే దాన్ని దేనికి జూపిస్తుంది అంటే అధికారాన్ని సూచిస్తుంది. కుడి చెయ్యి అంటే ఏదైనా ఇప్పుడు మనము సింహాసనంలో కూర్చుని మామూలుగా చెప్పుకున్నాం మనం సింహాసనంలో కూర్చున్న వాడికి అధికారము అనేది ఉంటదెక్కువ. వాళ్ళు నార్మల్‌గా మాట్లాడేది గాకుండా వాళ్ళు ఆ సీట్‌లో కూర్చున్నప్పుడు కొంచెం గంభీరంగా ఉంటది వాళ్ళ వాయిస్. సో, అట్లా దేవుడు ఆ సింహాసనంలో కూర్చున్నప్పుడు ఆయన యొక్క కుడి చేతికి ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథంలో 7 ముద్రలున్నాయంట. ఆ ఏ అవి అసలు ఆ గ్రంథం ఎట్లుందంట, లోపటను, వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు వంటి గట్టిగా వేయబడి ఉన్న ఒక గ్రంథం. సో, ఇక్కడ మనము ఒక్కసారి యెహెజ్కేలు రెండో అధ్యాయము 9-10 చూసుకుంటే, అప్పట్లో గ్రంథాలు ఎట్లున్నాయి? యెహెజ్కేలుకి వచ్చిన దర్శనం, ఇక్కడ యోహాన్ గారికి వచ్చిన దర్శనము ఈ విధంగా ఉంది. ఇది ఈ పుస్తకం ఏంటిది అంటే, మన ఫ్యూచర్‌ని చూపిస్తున్న పుస్తకం.
ఓకేనా? మన ఫ్యూచర్‌లో ఎట్లా ఉంది అనేది చూపిస్తున్న పుస్తకం. ఒకసారి మనం కీర్తనలు 139:16లో చూసుకుంటే, కీర్తనలు 139 16వ వచనంలో చూసుకుంటే, ఒకసారి కీర్తనలు 139 16వ వచనం చూసుకుంటే, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఇది ఏదో ఇన్సిడెంట్‌గా లేకపోతే యాక్సిడెంటల్‌గా రాస్తున్న విషయం గాదు గానీ, దావీద్ గారు చెప్తున్నారు, నేను పిండంగా ఉన్నప్పుడే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయబడినాయి. నేనేం జేస్తున్నానో, నేను పొద్దున్న లేసినప్పటి నుంచి ఏం జేస్తున్నాను, ప్రతి ఒక్కటి నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే నార్మల్‌గా గ్రంథం గురించి వస్తే ఒక విషయం జెప్తాం. ఒక మనిషి లేకపోతే ఒక వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాడు రాస్తున్న గ్రంథంలో. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరికన్నా డైరీ రాసే అలవాటుంటే వాళ్ళకి బాగా అర్థమవుతది. ఏంటంటే, వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చేస్తున్న డైలీ రొటీన్ అవన్నీ రాస్తారు డైరీలో. నాకర్థమైన విషయం ఏందంటే, నేను బుక్ రాస్తున్నాను, లేకపోతే ఒక పేపర్ రాస్తున్నా, ఒక జర్నల్‌కి నేను పబ్లిష్ చేస్తున్నప్పుడు, ఆ బుక్ గురించి ఆ యొక్క టైటిల్ ఏదైతే ఇస్తానో, ఆ టైటిల్ గురించి ఫస్ట్ అబ్స్ట్రాక్ట్ రాస్తాను. దాని గురించి కొంచెం ఇంట్రొడ్యూస్ జేస్తాను. తర్వాత దాంట్లో ఏమేం మెథడాలజీస్ ఉన్నాయి, దాంట్లో ఏమేం కంటెంట్ పెట్టాలి నేను అనేది ఆలోచిస్తాను. తర్వాత లాస్ట్ ఒక కన్క్లూజన్ అనేది ఇస్తా. ఒకవేళ వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పేపర్ ఫస్ట్ నుంచి అంత అర్థం చేసుకొని, అంత అర్థం కాకపోయినా లాస్ట్ కన్క్లూషన్ చదివితే ఆ పేపర్ మొత్తం అర్థమైతది. వాడి ఆలోచనలు ఎట్టున్నాయో గూడా అర్థమైతది. సో, ఇక్కడ దేవుడు దేవుడు ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథము 7 ముద్రలు కలిగి ఉన్నాయంట. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆ గ్రంథం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. సో, ఆ గ్రంథము ఎవరి ఆలోచనలు కలిగి ఉన్నాయంటే, దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉన్నాయి. సో, ఆ గ్రంథంలో ఏమున్నాయో అవన్నీ దేవుడు చెప్తున్న విషయాలు. దేవుని యొక్క ఆలోచనలు ఎట్టున్నాయో అట్లా ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయంటే 7 ముద్రలు రాయబడినాయి. అసలు ఏంది ఆ గ్రంథము? ఆ గ్రంథము దేవుని చేతిలో ఎందుకుంది? 7 ముద్రలంటే ఏంటివి? సో, ఆ గ్రంథంకి ముందు, వెనక ఏందసలది? అంటే మనం ఫస్టు ఆహ్, యెహెజ్కేలు రెండో అధ్యాయం ఒకసారి జూసుకుందాం. రెండో అధ్యాయము 9, 10 చూసుకుందాం. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా ఎదుట చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా మహా విలాపములను, మనోదుఖములను, రోదములను అని అందులో వ్రాయబడి ఉండెను. నార్మల్‌గా గ్రంథాలంటే ఎట్లుంటాయంట అప్పటి కాలంలో గ్రంథము పొడవు ఎంతుంటదంట 24 అడుగులు ఉంటదంట పొడవు. అది ఐగుప్తులో వాళ్ళు చుట్టలు రాసిపెట్టుంటారు. మనము మనం ఆలోచిస్తే చుట్టల్లో లోపల మాత్రమే రాయబడి ఉంటది. బయటకి అది క్లోజ్ చేసి దానికి ఒక దారం కట్టి పెట్టింటారు. ఎగ్జాంపుల్ మన బుక్స్ ఓపెన్ చేసి చూస్తే, మన బుక్సు బయటంతా క్లోజ్ చేసే ఉంటది. లోపల మాత్రమే అంటే దాన్ని ఓపెన్ చేస్తే మాత్రమే మనకు అర్థమైతది దాంట్లో కంటెంట్ ఏంటి అని. అది ఓపెన్ చేసి చదివితేనే ఓహో! ఇది ఉందా దీంట్లో అనేది మనకు అర్థమైతది. కానీ ఈ గ్రంథం ఎట్లుందంట లోపల, బయట రెండిట్లలో రిటర్న్ ఉందంట. రెండిట్లలో రాసుందంట. ఇది ఏదో యాక్సిడెంటల్‌గా రాసింది కాదు. లేకపోతే ఆహ్, మనం కొన్ని సార్లు అర్థం చేసుకుంటాం. మనం మనం రాసేటప్పుడే మనం అర్థం చేసుకొని నేను రాసేటప్పుడు ఏం అర్థం చేసుకుంటా అంటే, ఓకే. ఈ కంటెంట్ అయితే సరిపోతది గదా! అంటే దీన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తే దీన్ని ఇంకొక దాంట్లోకి రాయొచ్చు గదా! ప్రొలాంగ్ చేయడం ఎందుకు? ఈడికే స్టాప్ చేస్తే అయిపోతది గదా! అంటే దీనికి కావాల్సిన టైటిల్ దీనికి కరెక్ట్‌గా పెట్టినాను గదా! అని మనము అంటే ఒక మనిషిగా మనం ఆలోచిస్తున్న విధానం అట్లుండదు. కానీ దేవుడు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, మన పాస్ట్ ఏందో, మన ఫ్యూచర్ ఏందో, మన ప్రెజెంట్ ఏందో అన్నీ దాంట్లో రాసున్నాయంట. ఇక్కడ చెప్తున్నాడు దావీద్ గారు. నేను అంటే అప్పటికి ఇంక దావీద్ చనిపోలా. ఇక్కడ 139 కీర్తనలో అప్పటికి దావీద్ చనిపోలే. మేబీ చనిపోయినప్పుడు ఇదో ఇవన్నీ దేవుడు నావి రాసినాడు అని అనుకుంటే ఓకే. కానీ చనిపోక ముందే నా దినములన్నీ ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయనకి ఒక 70 ఇయర్స్ అనుకోండి. 70 ఇయర్స్‌లో ఆయన 139 రాసినాడనుకోండి ఎగ్జాంపుల్.
70 ఇయర్స్ తర్వాత 71, 72 ఆ ఇయర్స్‌లో గూడా ఆయన చెప్తుందేంటంటే అంటే నా ఫ్యూచర్ గూడా దాంట్లో రాసి ఉంది. నా ఫ్యూచర్‌లో ఏమైతే జరగాలనో అవన్నీ గూడా దాంట్లో రాసున్నాయి. నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన నన్ను రూపించుకున్నాడు. ఆయన నన్ను చేసుకున్నాడు. ఆయన దాన్ని దాంట్లో ఏవైతే నా జీవితంలో జరగాలో, ఏవైతే నా పట్ల ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగాలని ఆయన రాసుకున్నారు అని దావీదు గారు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత యెహెజ్కేల్ ఆయన చూస్తే ఆయన గూడా అదే దర్శనం కలిగి ఉన్నాడు. ఒకటంట 24 అడుగులు పొడవుగా ఉన్న ఒకటేందంటే అది ఐగుప్తులో చుట్టబడి ఉన్న గ్రంథాలంట. తర్వాత గ్రీకు, రోమా ఈ ప్లేసెస్‌లో దొరికినటువంటివంటే 2 వైపులల్లో రాసిన గ్రంథాలు. 2 వైపులలో రాసి ఉంటాయా గ్రంథాలు? అంటే అసలు ఏంటివి 2 వైపులు? లోపల ఏంటి? బయట ఏంటి? అంటే ఆ 2 విషయాలను చూపిస్తా. లోపల ఏంటి అంటే లోపల అంటే ఏంటిదంటే మన హృదయములలో లోపల అంటే సైలెంట్‌గా చేస్తుంటాం గదా! ఒకటే రూమ్‌లో ఎవ్వరికీ తెలియకుండా చేస్తుంటాం గదా! అట్లాంటి విషయాల్ని కూడా రాసిపెట్టింటారంట దేవుడు. అంటే ముందే మనం అట్లాంటివి చేస్తామని ఆ ఆలోచనలతో ఆయన రాసిపెట్టిన్నారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో కూడా ఎటువంటి చెడు ఆలోచనలు, ఎటువంటి దేవునికి అయిష్టమైనటివి ఏవి లేకుండా మనం జీవించాలని దేవుడు రాసిపెట్టుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, మన సీక్రెట్ లైఫ్ వేరేగుంటది. మనము బైబిల్ తీసుకొని పట్టుకొని పోయే లైఫ్ వేరేగుంటది. అదొకటి. వెలుపల ఏంటి అంటే, మనము మనుషులుగా ఉంటున్నాం గదా! మనుషులతో ఏ విధంగా మాట్లాడుతున్నాం. సో, సండే అయితేనే బైబిల్ తీసుకొని పోయి అక్కడున్న వారితో ప్రైజ్ లార్డ్ అని వాళ్ళతో కొంచెం మంచిగా మాట్లాడి ఆ ఒక్కడేనే మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంకా బిందెలు పట్టుకొని కొట్లాడతాం చూడు అట్లా కొట్లాడతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పాస్టర్ గారంట చర్చ్‌లో చూస్తే ఆమె రోజు అంటే చర్చ్‌కొచ్చినప్పుడంతా ఆమె మోకాళ్ళుండి దేవుడిని ఆరాధిస్తా ఉంటదంట. కానీ అదే పాస్టర్ గారు ఆహ్, ఆహ్, ఇంటికి ఎళ్తారు గదా! ప్రార్థన జేయటానికి. అట్లా దారిలో ఎళ్తున్నప్పుడు అదే ఎవరైతే చర్చ్‌లో మోకాళ్ళుండి ఆరాధన జేస్తున్నారో అదే ఆడ బిందెల దగ్గర కొట్లాడుతూ బూతులు మాట్లాడుతుందంట. అంటే మన లైఫ్ ఎట్లుందంటే చర్చ్‌లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటది. చర్చ్ బయటికొచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటది. అంటే ఆదివారం అంతా ఒక రకంగా ఉంటది. సోమవారం నుంచి మళ్ళీ సాటర్‌డే దాకా మన లైఫ్ ఇంకొక రకంగా ఉంటది. అట్లా ఉండొద్దు. ఆల్రెడీ నీ లైఫ్‌ని నేను రాసిపెట్టున్నాను. నా ఆలోచన ప్రకారంగా దాన్ని రాసినాను. కానీ మీరు మీ ఆలోచన ప్రకారంగా చేస్తున్నారు. సో, లోపల, బయట దేవుడు రాసిపెట్టిన గ్రంథాల్ని అక్కడ పెట్టున్నారు. అక్కడ చెప్తున్నారేంటంటే, మరియు లోపటను, వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన ఎవడని బలిస్ బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అవన్నీ చూస్తున్నానంట యోహాన్ గారు దర్శనంలో. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నారు. ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 7 ముద్రలున్నాయి. ఏంటివి 2 గ్రంథాలున్నాయి. ఒకటి ఇక్కడ యోహాన్ గారు దావీదు గారు చెప్తున్న గ్రంథం. ఏంటి అంటే మన దినములన్నీ లెక్కింపబడినాయి అని. ఇంకొక గ్రంథం ఏంది అంటే ఆ 7 ముద్రలు. మనము నెక్స్ట్ చెప్పుకున్న టైంలో ఆ 7 ముద్రల గురించి చెప్పుకుంటూ వస్తాం. అయితే ఆహ్, దేవుడికి ఎట్లా తెలుసు ఇవన్నీ అంటే నార్మల్ శిష్యులకి చెప్పినప్పుడు మనకొక ఎగ్జాంపుల్ ఉంది. ఏందంటే శిష్యులకి చెప్పినప్పుడు ఒక గ్రామంకెళ్ళు అక్కడ ఒక గాడిద దాని పిల్లని కట్టేసి ఉంటాయి. అవి తీసుకురా అని చెప్తారు. అంటే దేవునికి అన్నీ తెలుసు. అంటే మన లోపల ఉన్నది తెలుసు, మన బయట ఉన్నది తెలుసు, అన్నీ తెలుసు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో! ఇది ఎవ్వరు చూడలేదులే. ఇంకోటేంటంటే, చూషినా గూడా ఏం గాదులే చిన్న పాపమే గదా! తెలిసినా గూడా ఏం గాదులే. అందరూ జేస్తున్నదే గదా! మనమేం ప్రత్యేకంగా ఏం జేస్తలేం గదా! అని అనుకుంటాం గానీ, ప్రతి దానికి లెక్క జెప్పాల్సొస్తది. ఆ 7 ముద్రలలో మనం చెప్పుకున్నాం. మన మన ఎంత హెచ్చరికలున్నాయి దెలుసా? అంటే డైరెక్ట్‌గా మనకి తగిలిపోతుంటాయి ఆ వాక్యాలు, ఆ మాటలు, ఆ ముద్రలలో. ఓకే. తీర్పు దినంలో ఇట్లుంటదా? ఇంత భయంకరంగా ఉంటదా? అని అర్థం జేసుకుంటాం మనం. మనల్ని లోపల జరుగుతున్న విషయాలు బయటికేమో బానే గనిపిస్తున్నామేమో.
బయటికి అందరికి భక్తి పరురాలు లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు అని కనిపిస్తున్నామేమో, కానీ లోపల మనకు మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే అంటే దేవునికి హృదయంలో ఉన్నది కూడా తెలుసు అనేది నా జీవితంలో నేను ఎక్స్‌పీరియన్స్ అయినాను. అయితే మలేషియాకి పోవాలని కాన్ఫరెన్స్‌లప్పుడు పేపర్ ప్రెజెంట్ చేయడానికని మలేషియాకి పోవాలని అనుకున్నప్పుడు, అప్పుడు అంటే జస్ట్ ఫ్యాకల్టీ వరకు ఎళ్తారు. నేను నా పేపర్ ఏసినా అక్కడ ఆన్‌లైన్‌లో ప్రెజెంట్ చేయడానికి ఉంటది ఆప్షన్. అయితే నా కోరికేంటంటే నేను అట్లా ఫ్లైట్‌లో ఎళ్ళాలా, అక్కడికెళ్ళి మనుషులతో మాట్లాడాలా, అక్కడ ఆ ఎన్వైర్న్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలా అనేది నా కోరిక. అది నా మనసులో ఉన్న మాట. నేనెప్పుడు మా మా సూపర్వైజర్‌తో అంటే మా గైడ్‌తో నేను చెప్పుకున్న విషయం కాదది. ఇంకొకటేంటంటే ఆయనేమో మొగాయన. సో, నన్ను తీసుకొని పోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే నాకు మళ్ళీ సెపరేట్‌గా రూమ్ బుక్ జేయాల. అక్కడ ప్రతి దానికి నన్ను తీసుకొని పోవాలా. అది చాలా కష్టం. మరి మిగతా వాళ్ళతో కొలాబరేట్ జేస్తారా అంటే, మిగతా వాళ్ళ గైడ్‌లు వేరే. అంటే వాళ్ళ స్టూడెంట్స్ వేరు. అందరూ జెంట్సే వస్తున్నారు. నేనొక్కదాన్నే లేడీ. వాళ్ళ గైడ్స్ ఎవరంటే వాళ్ళు లేడీసే ఉన్నారు. బట్ వాళ్ళ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు ప్రిఫర్ జేసుకుంటారు. అంటే వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ రూమ్‌లోనే సేఫ్‌గా అట్లా జేసుకుంటారు. నా హృదయంలో ఉన్నదేందంటే నేనెళ్ళాలి దేవుడా! నేను ప్రార్థన జేసుకుని నేనెళ్ళాలి. కనీసం ఒక్కసారైనా నేను చూడాలి అని. మరి ఏమైందో ఏమో గాని మా గైడ్‌కి అంటే నేనేమి అడగలేదు ఆయనని గూడా. మీరొస్తారా? వస్తారంటే మేము తీసుకెళ్తాము. ఆహ్, కాలేజ్‌లో మేము పర్మిషన్ తీసుకుంటాము అని చెప్పి. దేవుడు లోపలున్న విషయాల్ని అంటే మనం ఏదైతే ఆలోచిస్తుంటామో మన కోరికల్ని, లేకపోతే మన ఆలోచనలను అన్నీ చూస్తున్న దేవుడు దాన్ని అది ఒకవేళ ప్రాపర్‌గా ఉంటే దాన్ని నెరవేర్చే దేవుడు కూడా. మనకేముంటదంటే ఇది జరగదులే అంటే ఒకటి నాకు గూడా అది జరిగింది ఎక్స్‌పీరియన్స్. ఒకటి సింగపూర్‌కి వచ్చింది ఫస్ట్ టైమ్. ఫస్ట్ అంటే పీహెచ్‌డీలోకొచ్చిన ఫస్ట్ 6 మంత్స్‌కి సింగపూర్‌దొచ్చింది. అప్పుడు నేను చాలా ట్రై జేసినాను. అంటే అన్నీ రెడీ జేసుకున్న తర్వాత క్రెడిట్ ఏం జేసినా అంటే దేవుడిదే అని జెప్పిన. ఇక్కడ చెప్తున్నదేందంటే, నువ్వు ఏవి ప్రయత్నాలు చేయక ముందే నేను చేసున్నాను. నువ్వేదో అలటప్పగా నాకు క్రెడిట్స్ ఇయ్యొద్దు అట్లా అన్నది నాకు బాగా తగిలిపోయిందనమాట. అప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ టైమే ఇంగ దేవుడినడిగిన. దేవుడా అదైతే నాకు అంటే నేనే చేసుకున్నాను. నా ఆలోచనలతో, నా సొంత నిర్ణయాలతో నేను చేసుకున్నాను. కాబట్టి అది జరగలేదు. ఒకవేళ అంటే దాని నెక్స్ట్ డేకే ఆడ ఏడో ప్రాబ్లమ్ వచ్చింది ఫ్లైట్స్‌లో. సో, అందుకే దేవుడు నన్ను పంపించల. అందుకే నా ఆలోచనలు అక్కడ పనికి రాలేదక్కడ. ఇక్కడ దేవుడిని స్టార్టింగ్ నుంచి అడిగా. ఇగో ఇంకా స్టార్ట్ కాలేదు దేవుడా! నీ చిత్తం ఉంటే పంపించు అని నా హృదయంలో అనుకున్నాను అంతే. నేను దాని కోసం ఏమి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏం చేయలే దాని గురించి. కానీ నా హృదయంలో ఆ కోరికను చూసి దేవుడు నన్ను అక్కడి వరకు చేర్చినారు. సో, మన హృదయాల ఆలోచనలను గూడా దేవుడు చూస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. ఇది కరెక్టా? కాదా? అని అన్నీ చూస్తారు. సో, ఇక్కడ అదే చెప్తున్నారు. లోపటను, వెలుపటను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము ఆయన యొక్క చేతిలో ఉందంట. సో, మన గురించి, మన లోపల జరుగుతున్నది, మన బయట చేస్తున్నది అన్నీ తెలిసిన ఒక గ్రంథము ఆయన చేతిలో ఉందంట. సో, ఒక తప్పు చేసినప్పుడు, ఒక మనిషికి ఆ తప్పు తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోవడానికి మనకు చాలా గిల్ట్‌గా ఫీల్ అయితాం. అరే! ఇది ఆయనకు తెలిసి ఈ తప్పు నేను అంటే ఎగ్జాంపుల్ ఒక దొంగతనం చేశామనుకోండి. ఆ దొంగతనం ఎవరో ఒకరు చూసారనుకోండి. చూసినప్పుడు ఆయన దగ్గర పోవాలంటేనే మనం ఫీల్ అయితాం చాలా. అయ్యో! ఇప్పటి వరకు ఏం జేయలేదు. సడెన్‌గా నేనది తీసుకునేసరికి ఆయనొచ్చి చూసేసారు. ఇంకా అదే తిరుగుతా ఉంటది మన మైండ్‌లో ఇంకా. అట్లాంటిది మన లోపల అది బయటికి కనపడేదే మళ్ళా. కానీ లోపల ఎన్నో జరుగుతుంటాయి. మన ఆలోచనలు చేసేవి కనిపిస్తాయి ఓకే గానీ, లోపల జరుగుతున్న ఆలోచనలు ఎంత బ్యాడ్‌గుంటాయంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా చాలా బ్యాడ్‌గుంటాయి. అట్లాంటి ఆలోచనలను కూడా దేవుడు దాన్ని ఎగ్జామిన్ జేస్తాడంట. ఎందుకిట్లా ఆలోచిస్తుంది? ఈ ఆలోచనలు ఇట్లా అని ఆయన ప్రతిదీ ఎగ్జామిన్ జేస్తారంట. సో, మన ఆలోచనలను కరెక్ట్‌గా పెట్టుకోవడం బాధ్యత మనది. దేవుడు మనకి ఒక జ్ఞానం ఇచ్చాడు. విచక్షణ జ్ఞానం. ఎందుకంటే బర్రెలకి మనకి డిఫరెన్స్ ఉంది. జంతువులకి మనకి డిఫరెన్స్ ఉంది. మనము మనకి దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చినాడు. మన మీద వర్షం పడితే మనం వెంటనే ఇంకొక ప్లేస్‌కెళ్ళిపోయి దాచుకుంటాం. కానీ అవి దాచుకోలేవు. ఎందుకంటే దానికంత ఆలోచన ఉండదు. దానికి తెలుస్తుంటది వర్షం పడుతుందని. దానికి తెలిసుంటది బస్సొస్తుంది అని. ఎంత ఆన్ జేస్తున్నా గూడా అది పక్కకు జరగదు. కానీ మనం జరగకుండా ఉంటామా? జరుగుతది. ఎందుకంటే దేవుడు మనకి ఒక జ్ఞానం ఇచ్చాడు. మనం దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ జేసుకోమని జెప్తున్నారు.
ఆ టైంలో, ఆ తీర్పు టైంలో లోపల జరుగుతున్న విషయాలకి దేవుడు మరీ ప్రత్యేకంగా ఇస్తారు. బయటైతే అందరూ జూస్తున్నారులే. లోపల జరుగుతుంది నేను గదా! నీకియ్యాల్సిందని జెప్పి ఆ టైంలో నిలబెట్టి మరీ చెప్తుంటారు. ఇదో ఈ పని నువ్వు జేసావు. ఈ పని నువ్వు సైలెంట్‌గా జేసావు. ఈ పని నువ్వు మంచిగా జేసావు. ఓకే. దీనికి ఇదో క్రెడిట్. ఈ పని నువ్వు దొంగతనంగా జేస్తున్నావు. ఇదో ఎళ్ళిపో. అట్లా దేవుడు ప్రతిదీ ఆ తీర్పు టైంలో మనల్ని నిలబెట్టి మరీ క్వెషన్ జేస్తాడు. సో, ఆ క్వెషన్ జేసినప్పుడు మనం దానికి ఆన్సర్ జేయలేం. తల దించుకోవాల్సిన పనే ఇంకా. అట్లాంటి ప్లేస్‌లోకి మనం ఎళ్ళకుండా, అట్లా ఆలోచనలతో మనం ఉండకుండా, లోపల బయట అన్నీ తెలిసిన దేవుడు, అన్ని ఆలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి, మనము ఆయనకి నమ్మకంగా అటువంటి ఆలోచనల నుంచి మనం దూరంగా ఉండి, మనం మన లైఫ్‌ని లీడ్ జేసుకుందాం. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు తీసి మళ్ళీ నెక్స్ట్ మనం వీక్‌లోకొచ్చేసరికి మనం ముద్రలు ప్రతి ఒక్క ముద్ర గురించి మనము తెలుసుకుందాం. ఎవరన్నా చివరి ప్రార్థన